హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సొప్ప ఎట్లా నాటుకోవాలి, సూపర్ నైఫర్ సొప్ప, దాన్ని మనం ఎట్లా కొట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇట్లా కడలు నాటుకోవాలి. 2 గనిలు ఉండాలి, పైన ఒకటి కింద ఒకటి. ఈ 2 గనిలు ఉండాలి కంపల్సరీ. అక్కడ ఉన్న ఆకులు వాడిపోయి ఉండాలి, ముదిరాలి బాగా. అది ఎంత ముదిరితే అంత మంచిగా మనకు తొందర మొలక అనేది రావడం జరుగుతుంది. అట్లా ఉండాలి, ఒక గని పైన ఒక గని కింద. మనం ఎట్లా నాటుకోవాలంటే ఈ కింద ఉన్న గని లోపలికి భూమిలోకి పోవాలి, ఈ పైన ఉన్న గని మనం ఉండాలి. ఇక్కడ వరకు వీడి వరకు భూమిలోకి పోవాలి కంపల్సరీ. భూమిలోకి పోతే ఏంటంటే ఈ పైన ఉన్న గనికి మనకు ఎగురు వస్తుంది. ఎగురు వచ్చి తొందర ఎన్నుకోవడానికి ఛాన్సులు ఉంటాయి. కాబట్టి మనం సూపర్ నైఫియర్, నా సజెషన్ మాత్రం సూపర్ నైఫియర్, బేసిక్ సూపర్ నైఫియర్ చాలా మంచిదని నేను అనుకుంటున్నా. మీకు కూడా ఏ సజెషన్స్ ఇస్తున్నా, ఇట్లా నాటడానికి బెస్ట్ ఉపయోగం. ఇదంతా సూపర్ నైఫియర్ అండి. సూపర్ నైఫియర్లో తేమ మనకు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సూపర్ నైఫియర్ నేను బెస్ట్ అని చెప్తా. మనం సూపర్ నైఫియర్ కూడా కోసేటప్పుడు అది ముదిరాలండి. కింద ఆకు ఇప్పుడు చూడండి, ఈ కింద ఉన్న ఆకు ఫస్ట్ వచ్చి ఆకు ఎండిపోవాలి, పైన ఉన్న ఆకు మనకు పచ్చగా ఉండాలి. అట్లా ఉంటే మనకి ఏమైందంటే ముదిరిపోయి ఉంటుంది. మనం పచ్చది కోసినాం అనుకోండి, ఆవు అనేది నామం పడుతుంది, మొత్తం నోట్లకి నురుగు వస్తూ ఉంటుంది బయటికి, మనకి వెన్న శాతం మొత్తం పడిపోతూ ఉంటుంది. అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ముదిరింది కోసుకోవాలి. అయితే సొప్పలు కూడా 2-3 రకాలు నేను వేసిన అండి. ఇదొకటి సూపర్ నైఫియర్, ఇదొకటి బొండు సొప్ప అంటారు. అందరికి తెలుసు దాదాపు. బొండు సొప్ప అంటే స్టార్టింగ్ రేంజ్లో ఉంటుంది, చిన్న చిన్న గింజలు ఉంటాయి. మీకు ఆ గింజలు కూడా చూపిస్తా. ఈ కింద కాడ ముదరడం వల్ల ఏమైందంటే, మీకు సొప్ప మనం చాప్ చేసుకున్నాం అనుకోండి, కుట్టి కొట్టుకుంటే మంచిగా ఇట్లా కొంచెం డ్రై మాటర్స్ కొంచెం ఉంటుంది, కొంచెం అది ముదిరి ఉంటుంది కాబట్టి మీకు వాటర్ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది. మనకు వెన్న శాతం పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. మనం మొత్తం పచ్చిది పట్టినాం అనుకోండి, ఇట్లా ఒత్తితే అందరికి వెళ్ళి వాటర్ వస్తాయి. మొత్తం పచ్చిది అయితే ఇంకొంచెం మనం ముదిరింది ఉంది అనుకోండి, అట్లా వస్తే మనకు లైట్గా కొంచెమే వస్తాయి వాటర్. అంతే మన పాలలో కూడా సేమ్ అట్లనే అయిపోద్ది, వాటర్ పర్సంటేజ్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు, వెన్న రాదు. సో అది అర్థం చేసుకొని కొంచెం ముదిరిన తర్వాత మాత్రమే మనం సొప్ప కోసుకోవాలి. మనం సొప్ప నాటినాక ఫస్ట్ నాటిన తర్వాత ఇంతకుముందు చెప్పినాం కదా, 3 months మాత్రం పడుతుందండి. 3 months లోపల మనం సొప్ప నాటుకున్న తర్వాతనే డైరీ స్టార్ట్ చేసుకోవాలి. 3 months పడుతుంది ఫస్ట్ క్రాప్. తర్వాత మాత్రం 45 డేస్కి నీకు ఒక 1 crop వస్తుంది కంపల్సరీ. కాబట్టి మనం ఫస్ట్ సొప్ప నాటుకోవాలి డైరీ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే. ఇది బొండు సొప్ప. ఈ బొండు సొప్పలో ఇది తొందర వస్తుంది, 45 డేస్కే వస్తుంది. కానీ ఇందులో కాడ శాతం తక్కువ ఉంటుంది, ఆకు శాతం మాత్రమే ఉంటుంది. మొత్తం ఆకులే ఉంటాయి కాబట్టి ఇది కొంచెం మనకి ఎదిగి రాదు, ఆవుకు ఎదిగి రాదు, చాలా కొయ్యాల్సి వస్తుంది కాబట్టి ఎదిగి రాదు. నాకు కంపల్సరీ సూపర్ నైఫియర్ మాత్రమే నేను బెస్ట్ అని సజెషన్స్ ఇస్తాను. డైరీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ సొప్ప పెట్టుకోవాలి, దాని తర్వాతనే డైరీ స్టార్ట్ చేయాలి. కాబట్టి నేను సొప్పతో స్టార్ట్ చేస్తున్న వీడియో. మనం సొప్ప పెట్టుకున్నాక మాత్రమే డైరీ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 3 months పడుతుంది. ఏ మంచి బ్రీడ్ తెచ్చుకున్నా కూడా ఆ కాడలు తెచ్చుకొని నాటుకోవాలంటే ఫస్ట్ క్రాప్ వచ్చి మనకు 3 months పడుతుంది, 90 days కంపల్సరీ పడుతుంది. తర్వాత క్రాప్ నుంచి 45 days మనకు ఫుడ్ లేకుంటే ఎట్లా చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఫస్ట్ సొప్ప నాటుకోండి.